బ్యాకప్ కోసం రికార్డ్ చేస్తాను. సో సిఎస్ఎస్ మీకు తెలిసింది ఏమన్నా చెప్తారా? మీకు తెలిసిన టాపిక్స్ గురించి. సిఎస్ఎస్ అంటే ఏంటి? మీకు తెలిసినవి కొన్ని పాయింట్స్ చెప్పండి. స్టైలింగ్ అర్థం కాలేదు. ఏంది మా ఏంది చెప్పారు? అర్థం కాలేదు. భార్గవి ఏదో చెప్తున్నారు. స్టైల్ షీట్ అనేది వేరు మా, స్టైలింగ్ అనేది వేరు. ఓకే, అలా చెప్తున్నారు మీరు. ఓకే ఓకే. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అది. సిఎస్ఎస్ గురించి చెప్పండి, అబ్జర్వేషన్ కాదు. అసలు వాటిని యూజ్ చేసుకుని ఏం చేయొచ్చు అంటే ఎలా ఉంటుంది, అసలు సిఎస్ఎస్ గురించి ఏంటి మీకు తెలిసింది? బ్యూటిఫై అంటారమ్మా, స్టైలింగ్ అంటారు నార్మల్గా. అంటే కలరింగ్ అని ఏదైనా సరే. ఉమ్, ఓకే. ఇంకా అంతేనా? సేమ్ అదే పాయింట్స్ ఇక్కడ ఉండేది. సో సిఎస్ఎస్ ఇస్ ద లాంగ్వేజ్ యూజ్ టు స్టైల్ అండ్ ఎలిమెంట్ డాక్యుమెంట్, హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అనమాట. ఏదైనా సరే హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ స్టైల్ అప్లై చేయాలంటే సిఎస్ఎస్ని యూజ్ చేస్తూ ఉంటాం. సిఎస్ఎస్ డిస్క్రైబ్స్ హౌ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ షుడ్ బి డిస్ప్లేడ్. హెచ్టిఎంఎల్ ఎలా కనబడాలనుకుంటే అట్లా సిఎస్ఎస్తో మనం కన్వర్ట్ చేయొచ్చు అనమాట. వాట్ ఈస్ సిఎస్ఎస్? సిఎస్ఎస్ స్టాండ్ ఫర్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. CSS describes how HTML elements are to be displayed on screens and paper or in the other media. CSS saves a lot of work. ఇదంతా థియరీ అనమాట. మీరు కాదు థియరీ ఎక్కడైనా సెర్చ్ చేసుకొని చదవచ్చు అనమాట. సో ఇప్పుడు యాక్చువల్ సబ్జెక్ట్లోకి వెళ్దాం. సో సిఎస్ఎస్ మనం హెచ్టిఎంఎల్ ఇంక్లూడ్ చేయాలంటే 3 వేస్లో ఇంక్లూడ్ చేయొచ్చు అనమాట. 3 వేస్. ఆ 3 వేస్ ఏంటి మీకు తెలిసినవి చెప్తారా? ఇన్లైన్, ఓకే. ఇంటర్నల్ సిఎస్ఎస్ అండ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. సో ఈ 3 వేస్లో మనం ఇంక్లూడ్ చేయొచ్చు అనమాట. సో వన్ బై వన్ చూద్దాం. ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే యూజింగ్ స్టైల్ ట్యాగ్ అనమాట. మర్చిపోయాను. 1 minute. నేను అప్పుడు నుంచి టైప్ చేస్తుంటే అంటే నేను చదివి చెప్తున్నాను అనమాట. నేను అట్లీస్ట్ ఏది చెప్తున్నా అని చూడాలి కదా. ఓకే ఓకేనా. థియరీ ఇక్కడ ఉంది. మనకు 3 వేస్లో మనం ఇంక్లూడ్ చేస్తాం. సో ఇన్లైన్ సిఎస్ఎస్ యూజింగ్ స్టైల్ అట్రిబ్యూట్ అనమాట. స్టైల్ అట్రిబ్యూట్ యూజ్ చేసుకొని ఇన్లైన్ స్టైల్ని రాస్తాం, ఇన్లైన్ సిఎస్ఎస్ని రాస్తాం అనమాట. ఇంటర్నల్ అనమాట. ఇంటర్నల్ అంటే స్టైల్ ట్యాగ్ ఆర్ స్టైల్ ఎలిమెంట్ అనేసి అంటారు. స్టైల్ ఎలిమెంట్ లోపల మనం రాస్తాం. ఇక్కడ ఎలా రాస్తాం అనేసి మన తర్వాత చూద్దాం. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అనమాట. ఎక్స్టర్నల్ అంటే మన సిఎస్ఎస్ ఫైల్స్ అన్నింటిని డాట్ సిఎస్ఎస్ అనే ఎక్స్టెన్షన్తో మనం సేవ్ చేస్తాం. అండ్ హెచ్టిఎంఎల్కి మనకు లింక్ ట్యాగ్తో లింక్అప్ ఇవ్వాలి. లింక్ ఆర్ఈఎల్ ఈక్వల్ టు హెచ్ఆర్ఈఎఫ్ ఈక్వల్ టు ఆర్ఈఎల్ స్టైల్ షీట్, హెచ్ఆర్ఈఎఫ్ మన ఫైల్ నేమ్, ఫైల్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ అనమాట. ఈ 3 వేస్లో మనం ఇంక్లూడ్ చేస్తూ ఉంటాం. సో వన్ బై వన్ వాటి గురించి చూద్దాం. ఎంతమంది తెలుసు సిఎస్ఎస్ ఇక్కడ? సిఎస్ఎస్ అప్లై చేయడం. ఓకే.
ఇంకా వచ్చిన వాళ్ళకి నేను క్వశ్చన్స్ అడుగుతాను. చెప్పాలి. ఇలా అయితే ఎవరు చెప్పరా? ఓకే. హెచ్టీఎంఎల్ ఫైల్ తీసుకుంటున్నా నేను. ఎవరికైనా మీకు తెలిసిన బేసిక్ నాలెడ్జ్ చెప్పండి. ఎవరెవరికి తెలుసు అనేసి. ఇలా అని చెప్పాడు. ఇంకా భార్గవికి వచ్చు, లక్ష్మికి వచ్చు, ఇంకా పూజితాకి వచ్చు. అవునా కదా? నేను చెప్పిన నేమ్స్ ఏంది అందరికి వచ్చా? మీరు ఆల్రెడీ చేస్తున్నారు కదా ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అవన్నీ. మరి ఏం చెప్పట్లేదు? సరే. అవునా, సిఎస్ఎస్ అప్లై చేయలేదా మీరు? అంటే పిహెచ్పి ఎక్కడ వచ్చింది మీకు? ఓకే, ఓకే, ఓకే. చాలా వెబ్సైట్స్ చూడొద్దమ్మా. ఒక్కటే వెబ్సైట్ ఫాలో అవ్వండి. మీరు పర్ఫెక్ట్ అయిన తర్వాత, ఒక దాంట్లో పర్ఫెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఏ వెబ్సైట్ చూసినా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మల్టిపుల్ వెబ్సైట్స్ మీరు చూశారనుకోండి, ఆ దాంట్లో ఉండేది వేరేలాగా రాసింటారు, ఇంకో దాంట్లో ఉండే వేరేలాగా రాసింటారు, మొత్తానికి కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది మీకు. 2, 2, 2 to 3 కోడ్స్ వర్క్ అవ్వలేదా? ఆ వర్క్ అవ్వండి ఏదో నాకు చెప్తారా మళ్ళీ? ఓకే. మళ్ళీ తర్వాత నోట్ చేసుకోండి. ఎప్పుడన్నా అది వర్క్ అవ్వలేదంటే నోట్ చేసుకోండి. మీరు రాసిన దాంట్లో మిస్టేక్ ఉందా? లేకపోతే వాడి దాంట్లో మిస్టేక్ ఉందా? ఓకే. W3 స్కూల్స్‌లో చేయకూడదు. అక్కడేందంటే వాడి సర్వర్‌లో వాడు స్టోర్ చేసుకొని చేసుకోమంటాడు. మన దాంట్లో ట్రై చేయాలన్నమాట అప్పుడు. మన దాంట్లో ట్రై చేసి మన దాంట్లో వస్తాయి. ఓకే. సరే. ఇప్పుడేందంటే నేను చెప్పేది సీఎస్ఎస్ అయిపోయే వరకు ఏ వెబ్‌సైట్ రెఫర్ చేయొద్దండి. సీఎస్ఎస్ అయిపోయే వరకు. నేను ఏదైతే టాపిక్ చెప్తానో ఆ టాపిక్ మాత్రం చూడండి. ఎక్స్‌ట్రా టాపిక్ గాని చూడొద్దండి. కరెక్ట్‌గా సీఎస్ఎస్ మనకి 6-7 డేస్‌లో కంప్లీట్ అవుతది. ఈ 6-7 డేస్ ఏం చేస్తారంటే ఓన్లీ నేను చెప్పిన టాపిక్స్ మాత్రమే ఎలివేషన్ చేసుకోండి. దానికి మించి మళ్ళీ ఎక్స్‌ట్రా యాడ్ చేసేది చేయొద్దు. ఓకేనా? నేను మళ్ళీ ఎక్స్‌ట్రా వచ్చేది మళ్ళీ ఎప్పుడు చూడాల్సిందంటే లాస్ట్ సీఎస్ఎస్ అంతా అయిపోయిన తర్వాత మీరు చూసారనుకోండి, అప్పుడు ఏ కాన్సెప్ట్ చూసినా సరే మీకు అర్థమవుతదనమాట. నేను అలా ట్రైన్ చేస్తా అనమాట మీకు. ఓకేనా? క్లియరా? ఓకే. ఇన్‌లైన్ సీఎస్ఎస్. ఇన్‌లైన్ సీఎస్ఎస్ అంటే యూజింగ్ స్టైల్ అట్రిబ్యూట్ అనమాట. స్టైల్ అట్రిబ్యూట్ ఎక్కడ రాస్తాం? అట్రిబ్యూట్స్ ఎప్పుడు రాస్తాం మనము? ఎక్కడ రాస్తాము? ఓపెన్ ట్యాగ్‌లోనే మనం రాస్తాం. ఎలా రాస్తాం? ఒక స్పేసింగ్ ఇచ్చుకుంటాం. దానికి స్టైల్ అని అట్రిబ్యూట్ ఎలా ఉంటది? స్టైల్ ఈక్వల్ టు ఇలా ఉంటది. సో, స్టైల్ అట్రిబ్యూట్ అంటే ఇలాగే. ఇప్పుడు మనం ఇక్కడ ఏదైనా సరే ఇప్పుడు ఒక్కొక్క ప్రాపర్టీ గురించి మనం రాస్తాం. సీఎస్ఎస్ వచ్చేసి సెలెక్టర్స్ ప్రాపర్టీ బేస్డే మనం రాస్తామట. సెలెక్టర్ అంటే దేనికి మీరు రాస్తున్నారు? ప్రాపర్టీ. ఏ స్టైలింగ్ అప్లై చేస్తున్నారు? ఈ ప్రాపర్టీస్ అనమాట మనకి. మెయిన్ ఇక్కడ నేర్చుకునేదాన్ని ప్రాపర్టీస్ అనమాట. హెచ్టీఎంఎల్‌లో నేర్చుకునేదాన్ని ట్యాగ్స్ అనమాట. ఇక్కడ ఒక్కొక్క ప్రాపర్టీ ఏం అప్లై చేస్తదని చెప్తాను. ఇప్పుడు కలర్‌కి మీరు ఏదైనా అంటే టెక్స్ట్‌కి ఏదైనా సరే కలర్ ఇవ్వాలి అనేసి అనుకుంటే కలర్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తారు. సిఓఎల్ఓఆర్ అనమాట. నాట్ సిఓఎల్ఓయూఆర్. నాట్ సిఓఎల్ఓయూఆర్. సిఓఎల్ఓఆర్ కలర్ అంటే సిఓఎల్ఓఆర్ అనేసి రాయాలన్నమాట. రాస్తాం. అండ్ పీకి నేను ఇంకో కలర్ అప్లై చేద్దాం. బ్లూ అప్లై చేద్దాం. H1 ఉండే చోటంతా నేను కలర్ రెడ్ అప్లై చేస్తున్నా.
అండ్ పీ ఉండే చోటంతా కలర్ బ్లూ అప్లై చేస్తున్నాం. చూడండి, కలర్ రెడ్ అండ్ కలర్ బ్లూ, కలర్ రెడ్ అండ్ కలర్ బ్లూ. ఒకసారి చూద్దాం అవుట్పుట్. చూడండి, ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్కి కలర్ ఇవ్వాలనుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలంటే ఎక్కడ రాయాలి చెప్తాను. ఏ సెలెక్టర్లో రాసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ మొత్తానికి మనకు కలర్ రావాలనుకుంటే ఏ సెలెక్టర్లో మనం రాయాలి. సో బాడీలో రాస్తే మొత్తం బాడీ మొత్తానికి అప్లై అవుతుంది కాబట్టి, సో బాడీని సెలెక్టర్లో స్టైల్ అనే ట్యాగ్ తీసుకొని, స్టైల్ అనే అట్రిబ్యూట్ తీసుకొని మనం రాయాలి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి అనేసి అనుకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీని యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీ ఇక్కడ టైప్ చేసేసి ఇక్కడ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ కలర్ కోలన్. ఎప్పుడైనా సరే 2 వర్డ్స్ ఉండే వాటిని, బ్యాక్గ్రౌండ్ కలర్ అనే 2 వర్డ్స్ ఉండే వాటిని ఐఫన్తో డివైడ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ కలర్, ఓకేనా, ఐఫన్తో డివైడ్ చేయాలి. ఇక్కడ ఎల్లో రాస్తుంది. చూద్దాం అవుట్పుట్. చూడండి, క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? ఇది ఇన్లైన్. ఇంకొకటి, ఇప్పుడు ఒక వాల్యూ కాబట్టి ఇలా ఇచ్చేసాం. మోర్ దాన్ 2 ప్రాపర్టీస్ అంటే మోర్ దాన్ 1 ప్రాపర్టీ కంటే ఎక్కువ ఇస్తే సెమీకోలన్తో డివైడ్ చేయాలి. సెమీకోలన్తో డివైడ్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ స్కై, ఓకేనా. లాస్ట్ వాల్యూకి మనం సెమీకోలన్ ఇవ్వకపోయినా పర్లేదు. ఒక ప్రాపర్టీకి ఒక ప్రాపర్టీ మధ్య సెమీకోలన్తో డివైడ్ అయి ఉండాలి. దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్, అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ కలర్ అదే ఇచ్చాను. అవుట్పుట్ చూద్దాం. వీటికి డిఫరెంట్ ఇచ్చుకున్నాం కావాలంటే. పారాగ్రాఫ్కి హాట్ పింక్ అనేసి ఇచ్చాను. ఓకేనా, క్లియరా? కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ గురించే నేర్చుకుంటారు ఇవాళ క్లాస్లో. కలర్ ఇవ్వాలంటే ఎలాగా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలంటే ఎలాగా, ఎన్ని వేస్లో మనం ఇస్తాం. ఇది ఫస్ట్ వే, ఇన్లైన్ అనమాట. ఇన్లైన్ అంటే మనం ఏం చేసాం, స్టైల్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసుకొని రాసామన్నమాట. ఎన్ని ప్రాపర్టీస్ ఇచ్చినా సరే మనకు సెమీకోలన్ రాయాలి, దాంట్లో రాయాలి, సెమీకోలన్ రాయాలి, దానికి రాయాలి. అండ్ ఎవ్రీ ట్యాగ్ మనం రాయాలన్నమాట. ఎవ్రీ ట్యాగ్ రాస్తూనే పోతూనే ఉండాలి మనకి. అప్పుడు ఎంత అవుతుంది ఇది? ఎవ్రీ ట్యాగ్ వచ్చేసి చాలా లార్జ్ అయిపోద్ది. సో దీనికంటే బెస్ట్ వే వచ్చేసి, ఇంటర్నల్ అనమాట. ఇంటర్నల్ అంటే నేనేం చెప్పాను, స్టైల్ ఎలిమెంట్ అనమాట. స్టైల్ ఎలిమెంట్, మనకు స్టైల్ ఎలిమెంట్ నేను మెటా ఇన్ఫర్మేషన్ అనేసి నేను చెప్పాను ఫస్ట్ క్లాస్లో. ఆ మెటా ఇన్ఫర్మేషన్ ఎక్కడ పెట్టుకుంటామా, హెడ్ సెక్షన్లో పెట్టుకుంటాం. బాడీ సెక్షన్లో పెట్టుకున్నా వస్తుంది, ఎందుకంటే ఇది అవుట్పుట్లో మనకి ప్రింట్ అవ్వదు కాబట్టి మనం హెడ్ సెక్షన్లో పెట్టుకుంటాం. ఇప్పుడు ఇక్కడ సెలెక్టర్ ఫ్లవర్ బ్రాకెట్ ఇలా రాయాలన్నమాట. ఇక్కడ ప్రాపర్టీ కోలన్ వాల్యూ ప్రాపర్టీ కోలన్ వాల్యూ అనే ఫార్మేట్లో మనం రాస్తాం. ఈ ఫార్మేట్లో మనం రాస్తాం అన్నమాట. ఈ సెలెక్టర్ అంటే మీరు దేనికి రాయాలనుకుంటున్నారు, ట్యాగ్కా, లేకపోతే ఇంకా క్లాసెస్కా, లేకపోతే ఏంటి సెలెక్టర్ వచ్చేసి అవి అవుతాయి మనకి. ఇప్పుడు ఇవాళ నేర్చుకునేదాన్ని ట్యాగ్ నేమే అనమాట సెలెక్టర్. ఇప్పుడు H1కి రాయాలనుకుంటే H1 అవుతుంది, బాడీకి రాయాలంటే బాడీ అవుతుంది, పీ రాయాలంటే పీ అవుతుంది మనకి. ఓకేనా, సెలెక్టర్ ప్రాపర్టీ కోలన్ వాల్యూ ఇలాగా. సో వీటిని ఇలా రాద్దాం. ఇప్పుడు బాడీకి రాయాలనుకుంటున్నారు, బాడీ అనే సెలెక్టర్ అవుతుంది, అప్పుడు ఫ్లవర్ బ్రాకెట్. వీటిని ఇలా కూడా డైరెక్ట్గా రాసేయచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్
అండ్ ఇంకో వాల్యూ రాయాలనుకుంటే H1కి. ఇట్లా డైరెక్ట్‌గా మనము ఫ్లోర్ బ్రాకెట్ ఇట్లా డైరెక్ట్‌గా రాసేయొచ్చు. ఇప్పుడు చూడండి. ఇక్కడ ఎలా రాసాం అంతే ప్రాపర్టీ. కలర్ రెడ్ సెమికోలన్‌తో బ్యాక్‌గ్రౌండ్ కలర్ స్కై బ్లూ. ఇంకోటి టీకి రాయాలనుకుంటే ఇలాగే రాస్తాం. ఇప్పుడు చూడండి కలర్ బ్లూ అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ హాట్ పింక్. వీటిని ఇలా కూడా రాయొచ్చు. ఇప్పుడు చూడండి ఒకటే లైన్‌లో కూడా మనం రాసుకోవచ్చు. ఇట్లా ఒకటే లైన్‌లో ఇట్లా అయినా మనం రాసుకోవచ్చు అన్నమాట. ఇలా రాస్తే చూడండి క్లమ్జీ అయిపోద్ది. మీకు ఎక్కడ క్లోజ్ అవుతుంది, ఎక్కడ ఏమవుతుందో మీకు అర్థం కావట్లేదు. అందుకోసం దీనికంటే బెస్ట్ వే ఏంటంటే ఇలా రాసుకోండి. ఇలా రాయండి. ఇలా 1 బై 1 మీరు రాసుకుంటే మీకు 1 బై 1 మీకు నీట్‌గా వస్తదన్నమాట. అప్పుడు నీట్‌గా తెలుస్తది ఎక్కడ రాస్తున్నారు ఏంటి అనేసి. ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు కదా మనకి. ఇవన్నీ తీసేస్తాను నేను. ఈ H1కి రాశాను. ఈ పీకి రాశాను. ఇప్పుడు ఈ H1కి పీకి మళ్ళీ రాయాలనా? H1కి రాశాను, పీకి రాశాను. ఇప్పుడు ఈ H1కి పీకి మళ్ళీ రాయాలనా? వన్ టైం మనం రాశాము అనేసి అనుకుంటే ఈ డాక్యుమెంట్ ఎక్కడ H1లు ఉన్నా సరే మనకు అన్నిటికీ ఇది అప్లై అవుతుంది. ఈ డాక్యుమెంట్లో ఎన్ని పీలు ఉన్నా సరే అన్నీ ఇది అప్లై అవుతుంది. సో మనకు అవసరం లేదు. ఇప్పుడు చూడండి కోడింగ్ ఎంత తగ్గిపోయింది మనకి. సో ఇప్పుడు ఇంతకుముందు రాసిన దానికంటే బెటర్ వే కదా ఇది. HTMLని అండ్ CSSని డివైడ్ చేసింది మనకి. చూడండి ఎంత నీట్గా ఉంది కోడ్. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. ఇంటర్నల్ చూడండి డివైడ్ చేసిందా. నెక్స్ట్ దీనికంటే బెటర్ ఆప్షన్ ఎక్స్టర్నల్ అనమాట. ఎక్స్టర్నల్ అంటే మనం ఏం చేయాలి అంటే సిఎస్ఎస్ కోడ్ అంతటిని డివైడ్ చేస్తాం మనం. ఎక్స్టర్నల్ డాట్ HTML సిఎస్ఎస్ కోడ్ అన్నిటిని ఈ పేజీ నుంచి దూరం చేస్తాం. ఓన్లీ సిఎస్ఎస్ కోడ్ని మనం డాట్ HTMLలో మనం సేవ్ చేసుకుంటాం. డాట్ సిఎస్ఎస్లో నాట్ HTML డాట్ సిఎస్ఎస్లో స్టైల్ డాట్ సిఎస్ఎస్. సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అన్నిటిని ఓన్లీ సిఎస్ఎస్ ప్రాపర్టీసే ఉండాలి. దీంట్లో సెలెక్టర్ ప్రాపర్టీ ఇలాగే ఉండాలి, వేరేది ఉండకూడదు. ఇప్పుడు ఈ HTML డాక్యుమెంట్కి ఎయిదర్ స్టైల్ పైన ఇవ్వాలి, ఏదో స్టైల్ కింద ఇవ్వాలి మనం లింకప్. ఇంకే స్టైల్ పైన ఇస్తే ఏమవుతుంది, స్టైల్ కింద ఇస్తే ఏమవుతుంది అనేసి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకున్నాం. ఇప్పుడు స్టైల్ పైన ఇస్తున్నాం అంటే నెక్స్ట్ క్లాస్ కాదు, నెక్స్ట్ టాపిక్లో. సో ఇక్కడ ఎక్స్టర్నల్ ఫైల్ని లింకప్ చేయాలంటే లింక్ ట్యాగ్ యూస్ చేయాలి. లింక్ REL ఈక్వల్ టు ఈ REL అనేది ఏం చేస్తుందంటే రిలేషన్షిప్ని చెప్తుంది అనమాట. REL అంటే రిలేషన్షిప్, స్టైల్ షీట్ అని చెప్తుంది. ప్రీ డిఫైన్డ్ అనమాట. ఇది స్టైల్ షీట్ అనేది ప్రీ డిఫైన్డ్. ఇక్కడ డెఫినెట్గా మీరు రాస్తేనే ఇది అప్లై అవుతుంది, లేకపోతే అప్లై అవ్వదు. HREF ఈక్వల్ టు ఇప్పుడు ఈ HREFలో వచ్చేసి మనం ఫైల్ నేమ్ ఇవ్వాలి స్టైల్ డాట్ సిఎస్ఎస్. REL ఈక్వల్ స్టైల్ షీట్ అండ్ HREF స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఫైల్. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. చూడండి క్లియరా. ఈ 3 వేస్లో అనమాట. ఇప్పుడు ఒకటే డాక్యుమెంట్లో ఇంటర్నల్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ఉంటుంది, ఇన్లైన్ కూడా ఉంటుంది. ఇలా చేద్దాం. ఎక్స్టర్నల్, ఇంటర్నల్, ఇన్లైన్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తున్నా అంటే H1కి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇస్తున్నా, లేకపోతే బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇస్తున్నాను. ఇక్కడ ఏం రాసినా మనం కలర్ రెడ్ ఇచ్చామా, ఇక్కడ కలర్ వైట్ అంటారు. కలర్ వైట్, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అంటున్నా. ఇక్కడ కలర్ బ్లూ,
1 మినిట్. సో, కలర్ బ్లూ. ఇక్కడ కలర్ బ్లూ అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ హాట్ పింక్ ఇచ్చాం కదా! ఇక్కడ మనం వేరేది మార్చుకుందాం. కలర్. సో, ఇప్పుడు ఏది మనకు ప్రింట్ అవుతది? ఒక్కసారి కళ్యాణ్ నీ క్వెషన్ చెప్పావు గదా! ఇప్పుడు ఎక్స్‌టర్నల్ అండ్ ఇంటర్నల్ ఉంది. చెప్పండమ్మా. ఇదా? ఎక్స్‌టర్నల్ సీఎస్ఎస్‌ని మన డాక్యుమెంట్‌కి లింకప్ చేయడానికి. ఈ లింకప్ ఎలా ఇస్తున్నామంటే రిలేషన్‌షిప్ చెప్తోంది ఇది. ఈ లింక్ ట్యాగ్ వచ్చేసి స్టైల్ షీట్‌ని రిప్రజెంట్ చేస్తాది. ఏ ఫైల్‌ని మనం లింకప్ చేయాలంటే ఈ హెచ్ఆర్ఎఫ్‌లో ఏ ఫైల్ అనేసి మనం ఇస్తాం. ఈ ఫైల్‌లో వచ్చేసి ఓన్లీ సీఎస్ఎస్ ప్రాపర్టీసే ఉంటాయి. అవును. కామన్. ప్రీ డిఫైన్డ్ అది. అది ఉండాలి. అది ఉంటేనే మీకు ప్రింట్ అవుతది. లేకపోతే చెప్పలేమనమాట. ప్రింట్ అవ్వదు. అది లేకపోతే ప్రింట్ అవ్వదు. ఓకేనా? ఇప్పుడు ఇంటర్నల్ ఇచ్చాను, ఎక్స్టర్నల్ ఇచ్చాను. సో, నాకు ఫైనల్ అవుట్‌పుట్ ఏం ప్రింట్ అవుతది? ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పు. ఇంటర్నల్‌లో ఉండేదా? లేకపోతే ఎక్స్టర్నల్‌లో అండ్ ఇంటర్నల్ కలిపి ప్రింట్ అవుతాయా? ఓకే. ఓకే. అంటే ఇప్పుడు హెచ్1, పి ఉంది. ఓన్లీ హెచ్1, పికి మనకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ అప్లై అవుతది. అండ్ పికి కలర్ గ్రీన్ అప్లై అవుతది. ఇంక దానికి ఏమే గాని ఇంకా ఎక్స్‌ట్రా ఏమి అప్లై అవ్వవు. అదే కదా మనం చెప్పాల్సింది. నువ్వు ఎలా చెప్తున్నావంటే ఎక్స్టర్నల్‌లో ఉండేది, ఇంటర్నల్‌లో ఉండేది ఏదైతే కామన్ సెలెక్టర్ ఉంటాదో అవి మాత్రం ప్రింట్ అవుతాయి అనేసి అంటున్నావు. సో, కామన్, కామన్ ప్రాపర్టీస్ అన్నమాట. కామన్ ప్రాపర్టీస్‌లో చెక్ చేసుకుంటాది. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కామన్ ప్రాపర్టీస్. సో, చెప్తాను చూడు. సో, మనకి ఎప్పుడైనా సరే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఒకటే డాక్యుమెంట్‌లో ఉన్నాయి అనేసి అనుకుంటే, ఫస్ట్ మనకి ప్రయారిటీ ఎలా ఉంటదంటే కోడ్ లైన్ బై లైన్ ఉంటది కోడ్ ఎగ్జిక్యూషన్. సో, మనకి ఫస్ట్ ఇక్కడ ఏమొచ్చింది? ఎక్స్టర్నల్ వచ్చింది మనకి. ఎక్స్టర్నల్ వచ్చిందంటే ఫస్ట్ అది ప్రింట్ అయిపోద్ది మనకి. ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి ప్రింట్ అయిపోద్ది మనకి. ప్రింట్ అయిన తర్వాత మనకి స్టైల్‌లో వచ్చేసి మళ్ళీ ఆ సెలెక్టర్‌ని చెక్ చేసుకుంటది. ఇక్కడ సెలెక్టర్ ఏముంది? హెచ్1 ఉంది. ఇక్కడ సెలెక్టర్‌కి మనకేమున్నాయి? కలర్ వైట్ ఉంది. బ్యాక్‌గ్రౌండ్ కలర్ స్కై బ్లూ ఉంది. ఇక్కడ ఓన్లీ బ్యాక్‌గ్రౌండ్ కలరే ఉంది. సో, ఇప్పుడు కామన్ ప్రాపర్టీ ఏంటి వాటిల్లో వీటిల్లో? ఓన్లీ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది. హెచ్1కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది మాత్రమే కామన్ ప్రాపర్టీ. ఈ కామన్ ప్రాపర్టీ ఏదైతే లాస్ట్‌లో డిస్‌ప్లే అవుతాదో అదే ఫైనల్ అవుట్‌పుట్. ఇప్పుడిక్కడ మనకి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది ఫస్ట్ ప్రింట్ అవుతోంది. సో, కలర్ అనేది ప్రింట్ అవుతోంది. సో, ఇక్కడ కలర్ లేదు కాబట్టి సో, కలర్ ఫైనల్ అవుట్‌పుట్ ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు కామన్‌గా ఉండే ప్రాపర్టీసే చెక్ చేసుకుంటాం. కామన్‌గా ఉండే ప్రాపర్టీ ఏంది? బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది ఉంది. ఇక్కడొచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేసి ఉంది. ఇప్పుడు ఏదైతే లాస్ట్‌లో ప్రింట్ అవుతాదో బేస్డ్ ఆన్ ప్రయారిటీని బేస్ చేసుకొని కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటది. బేస్డ్ ఆన్ ప్రయారిటీని బేస్ చేసుకొని ఏదైతే లాస్ట్‌లో ప్రింట్ అవుతదో అదే ఫైనల్ అవుట్‌పుట్. ఈ పాయింట్ క్లియరా? బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ ప్రింట్ అవుతది. అంటే ఇక్కడ స్కై బ్లూని ఓవర్ రైట్ చేసి బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ వస్తది. కలర్ మాత్రం ఇదే ప్రింట్ అవుతది. అంటే కామన్ ప్రాపర్టీనే మనం చెక్ చేసుకోవాలి రెండిట్లో. సెలెక్టర్ కామన్‌గా ఉండాలి. అండ్ కామన్ ప్రాపర్టీసే ఉండాలి. ఇన్ కేస్ ఎక్స్‌ట్రా ప్రాపర్టీస్ ఏవన్నా ఉన్నాయనుకుంటే అదే ఫైనల్ అవుట్‌పుట్. క్లియరా ఈ పాయింట్? అర్థం కాని వాళ్ళు మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయిస్తాను. ఒకసారి వినండి. సో, ఎప్పుడైనా సరే ఎక్స్టర్నల్, ఇంటర్నల్ మనకి ఇలా వచ్చాయి అనేసి అనుకుంటే, ఎక్స్టర్నల్, ఇంటర్నల్ ఎట్లాగైనా సరే ప్రింట్ అవ్వాల్సింది అన్నీ. ఫస్ట్ మనకి ఎక్స్టర్నల్ ప్రింట్ అయిపోద్ది. ఎక్స్టర్నల్ ప్రింట్ అయిపోసి ఎక్స్టర్నల్‌లో అండ్ ఇంటర్నల్‌లో ఏదైనా సరే కామన్ సెలెక్టర్ అండ్ కామన్ ప్రాపర్టీస్ ఏమన్నా ఉన్నాయా అనేసి చెక్ చేసుకుంటది. కామన్ సెలెక్టర్ అండ్ కామన్ ప్రాపర్టీస్ ఉన్నాయి అనేసి అనుకుంటే ఇవే ఫైనల్ అవుట్‌పుట్. కామన్ ప్రాపర్టీస్ లేవు అనేసి అనుకుంటే ఏవైతే కామన్‌గా లేవో అయి ఎలాగో ఎగ్జిక్యూషన్ అయిపోతాయి. మనకు ఫైనల్‌గా అవుట్‌పుట్ చూపిస్తాయి. కామన్‌గా ఉండే ప్రాపర్టీస్ ఏదైతే లాస్ట్‌లో డిస్‌ప్లే అవుతాదో, లాస్ట్‌లో డిస్‌ప్లే అయ్యేదే మన ఫైనల్ అవుట్‌పుట్ అన్నమాట.
ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ వస్తది. అండ్ కలర్ గ్రీన్ వస్తది పీకి. రిమైనింగ్ అన్నీ పైన ఉండేటియి ఎక్స్‌ప్లెయిన్ అవుతాయి. పైన ఉండేటివి డిస్‌ప్లే అవుతాయి. ఒకసారి చూడండి. బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ అండ్ కలర్ వైట్. ఇక్కడ చూడండి కలర్ గ్రీన్ వచ్చింది మనకి. కలర్ గ్రీన్ ఇట్లా. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? ఇక్కడైనా సరే మనకి ఇక్కడ ఇంకోటి బ్యాక్‌గ్రౌండ్ కలర్ రాసామనుకోండి. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ నేను ఏం రాసానంటే హ్మ్. డార్క్ బ్లూ రాస్తున్నాం. ఇక్కడొచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లూ రాస్తున్నాను. ఇక్కడ రెడ్ రాస్తున్నాను. ఇప్పుడు 2 వాల్యూస్ మనకి ఇట్లా వచ్చాయనుకుంటే ఫస్ట్ ఇది డిస్‌ప్లే అవుతది. మళ్ళీ తర్వాత ఇది డిస్‌ప్లే అవుతది. అంటే దీన్ని ఓవర్ రైడ్ అయిపోయేసి ఇది డిస్‌ప్లే అవుతది మనకి. సో, ఫైనల్ అవుట్‌పుట్ ఏంటి? రెడ్ అనేసి వస్తది. ఇన్ కేస్ ఇలా 2 వచ్చేసి ఈ 2 కామన్ ప్రాపర్టీసే. అంటే అక్కడ కూడా మనకు కామన్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇలా పొరపాటున ఏదో ఇచ్చేసాను. ఇప్పుడు ఫైనల్ అవుట్‌పుట్ ఏమొస్తదంటే డార్క్ బ్లూ అనేసి మనకొస్తదన్నమాట. అవును మా. ఈ స్పెల్లింగ్ ఏదో రాంగ్ ఉన్నట్టుంది. వేరేది ఇద్దాం. హ్మ్. ఇది గాని గ్రీన్ ఇద్దాం. ఏదైతే లాస్ట్‌లో ఇచ్చింటామో అదే మనకు ఫైనల్ అవుట్‌పుట్. చూడండి. ఇట్లా. ఇట్లా 2 వచ్చినా సరే మనకు కామన్ గానే ఉన్నాయి ప్రాపర్టీస్. కామన్ గానే ఉండేసి ఏదైతే లాస్ట్‌లో ఉంటదో అదే ప్రాపర్టీ లాస్ట్ ఫైనల్ అవుట్‌పుట్. అందరికి క్లియరా? ఈ అర్థమైపోతే చాలు. మళ్ళీ ఎలా రాసుకుంటాం అనేది మనకు అర్థమైతది. నెక్స్ట్ ఇన్‌లైన్ అన్నమాట. ఇన్‌లైన్‌కి ఏ ప్రయారిటీ అవసరం లేదు. ఏ ప్రయారిటీ ఇది చూడదు. ఇన్‌లైనే ఫైనల్ అవుట్‌పుట్. ఏ ప్రయారిటీ మనకు అవసరం లేదు ఇన్‌లైన్‌కి. ఇప్పుడు చూడండి ఇదంతా తీసుకొనెళ్ళి ఇక్కడ కింద పెట్టినా సరే మనం ఫస్ట్ ఇది ప్రింట్ అవుతది. మళ్ళీ తర్వాత ఇది ప్రింట్ అవుతది అనేసి చెక్ చేసుకునే అవసరం లేదు దానికి. ఓన్లీ చెక్ చేసుకునేది దేనికంటే ఓన్లీ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్‌కి మాత్రమే చెక్ చేసుకుంటది. ఏదైతే ప్రాపర్టీ కామన్‌గా ఉండేది ఏదైతే లాస్ట్‌లో ప్రింట్ అవుతదో అదే ఫైనల్ అవుట్‌పుట్. కానీ ఇన్‌లైన్‌లో ఏ ప్రాపర్టీ అయితే అదే ఫైనల్ అవుట్‌పుట్. ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అండ్ ఆహ్, ఇన్‌లైన్‌కి ఈ మూడింట్లో ఫస్ట్ ప్రయారిటీ దేనికుంటదంటే ఇన్‌లైన్‌కే ఫస్ట్ ప్రయారిటీ ఉంటది. అది కామన్ ప్రాపర్టీసే. కామన్ ప్రాపర్టీస్‌కే ఫస్ట్ ప్రయారిటీ ఉంటది. తరువాత ఈ రెండిట్లో బేస్డ్ ఆన్ పొజిషన్ అన్నమాట. ఏ పొజిషన్‌లో ఉంది. ఫస్ట్ ఏది ప్రింట్ అవుతోంది. తర్వాత ఏది ప్రింట్ అవుతుందో చెక్ చేసుకున్న తర్వాతే మనకొస్తది. ఇన్‌కేస్ ఇదే చూద్దాం. ఇదొచ్చేసి నేను అందరూ ఏమనుకుంటారు? ప్రయారిటీ చెప్పాను గదా! దీనికంటే లాస్ట్‌లో ప్రింట్ అయింది ఇది గదా! మనకి ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఉంది. కలర్ వచ్చేసి దీంట్లో లాస్ట్‌లో ఏముంటది మనకి? సో, కలర్ ఇక్కడ వైట్ ఉంది గాబట్టి మనకు ఫైనల్ అవుట్‌పుట్ అదే అనుకుంటాం. ఇక్కడ నేను కలర్ యెల్లో ఇస్తున్నా. ఒకసారి చూద్దాం. రిఫ్రెష్. చూడండి. దీనికి మాత్రం అప్లై అయ్యేది. ఈ హెచ్1కి అప్లై అవ్వదు. దేనికైతే ఇన్‌లైన్ రాస్తామో దానికి అప్లై అయ్యేది. దీనికి చూడండి. ఈ హెచ్1కి మనకు అప్లై అవ్వలేదు. ఈ హెచ్1కి దానికి పైన ఉండే వాటిలో మనకి బేస్ ఏసి అవుట్‌పుట్ ఉంటది. సో, ఎప్పుడు ఇక్కడ రాయరు. ఇన్ కేస్ మీకు ఏదన్నా క్వెషన్ గాని ఏదన్నా అడిగినప్పుడు మీకు ఇట్లా వాటిని బేస్ చేసుకొని రాయడానికి. క్లియరా? ఇన్‌లైన్ ఫస్ట్ ప్రయారిటీ. కామన్‌గా ఏదైతే ఉంటదో ఇన్‌లైన్ ఫస్ట్ ప్రయారిటీ అన్నమాట. తర్వాత ఎక్స్టర్నల్ అండ్ ఇన్‌లైన్‌కొచ్చేసి మనకి ఏదైతే తర్వాత డిస్‌ప్లే అవుతదో అది మనకు ఫైనల్ అవుట్‌పుట్. ఇది క్లియరా? ఇంకేమైనా డౌట్ ఉందా? ఇది క్లియరా? ఇంకా డౌట్ ఉందా? మీకు క్లారిఫికేషన్ అయింది కావాలన్నమాట. క్లారిఫికేషన్ కాకుంటే చెప్పండి. చెప్తాను. లేకపోతే ఒక్కసారి ఆన్సర్ చేయండి. అట్‌లీస్ట్ అర్థమైన వాళ్ళన్నా చెప్పండి. క్వెషన్ మార్క్ ఉండేవాళ్ళు వాళ్ళ చాయిస్ అన్నమాట. ఆ! ఓకే. ఎందుకంటే మీ ఆన్సర్ కోసమే కదా నేను వెయిట్ చేసేది. అందుకోసం. నెక్స్ట్ కలర్ ప్రాపర్టీస్ గురించి చూద్దాం. కలర్స్ ఎన్ని వేస్‌లో మనం రాసాం. ఇప్పటి వరకు మీరు కలర్ గ్రీను, రెడ్డు, బ్లూ ఇవే చూసారు. అంటే ఇవే ఉంటాయా మన ప్రాజెక్ట్‌లన్నీ? ఎన్నెన్ని గుర్తుపెట్టుకుంటారు మీరు కలర్స్? సో, ఆ కలర్ గురించి చూద్దాం. ఇప్పుడు రెఫరెన్స్ కోసం W3 స్కూల్స్ చూడండి. ఇప్పుడు W3 స్కూల్స్. సీఎస్ఎస్‌లో ఇక్కడికి వచ్చిన తర్వాత కలర్స్ అనే టాపిక్ ఉంటది. కలర్స్ అనే టాపిక్ ఇక్కడ చూడండి. సీఎస్ఎస్ కలర్ నేమ్స్ అన్నమాట. ఇంతవరకు మనం కలర్స్ వచ్చేసి ఓన్లీ నేమింగ్స్‌నే ఇచ్చాం.
ఏమని రెడ్, గ్రీన్, బ్లూ అనేసి. వాటితో పాటు ఇవి కూడా ఇవ్వచ్చు. టమాటో అనేసి, అండ్ డాడ్జెట్ బ్లూ అనేసి, అండ్ మీడియం సీ గ్రీన్ అనేసి, అండ్ లైట్ గ్రే అనేసి, వైలెట్ అనేసి ఇలాంటివన్నీ స్టాండర్డ్ కలర్స్ ఎన్ని ఉంటాయంటే 140 స్టాండర్డ్ కలర్స్ ఉన్నాయి. ఈ 140 స్టాండర్డ్ కలర్స్ మీకు వచ్చు అనేసి అనుకుంటే బట్టి కొట్టండి. లేకపోతే అవసరం లేదు మనకి. ఈ కలర్స్ లేకపోయినా సరే మనం చేయొచ్చు అనమాట. ఓకేనా? ఈ కలర్స్ గురించి మనకు అవసరం లేదు. సో మీకు గుర్తుపెట్టుకునేది చూసుకోండి. ఎందుకోసం అంటే టెస్టింగ్ కోసం, మీకు అవుట్‌పుట్ వస్తుందా లేదనేసి టెస్టింగ్ కోసం అంతే. ఓకేనా? ఇది కలర్ గురించి ఇంతవరకు మనం చూసామన్నమాట. బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా కలర్ అలాగే రాస్తాం మనం. ఏదైనా సరే మనం కలర్ అలాగే రాస్తాం. ఈ టెక్స్ట్ కలర్ గురించి ఇవన్నీ చూసాం ఇందాక. ఇవి బార్డర్ గురించి మళ్ళీ తర్వాత నేర్చుకుంటారు. ఇప్పుడే తొందరపడి అందుకే అనమాట. నేను చెప్తానో అవి మాత్రం చూడండి. ఇవన్నీ మళ్ళీ ఎక్స్‌ట్రా వచ్చేసి కన్‌ఫ్యూజ్ అయిపోతారు. నేను ఏదైతే చెప్తానో ఆ టాపిక్ గురించి మాత్రం చూస్తూ రండి. నెక్స్ట్ ఆర్‌జీబీ అనమాట. ఆర్‌జీబీలో ఎలా రాస్తాం? ఆర్‌జీబీ బ్రాకెట్స్ ఇలా ఇస్తామన్నమాట. సో ఏదైనా సరే ఆర్‌జీబీలో మీరు కలర్ ఇస్తున్నారు అనేసి అనుకుంటే ఆర్‌జీబీ కలర్స్ ఇలా రాయాలి. రెడ్, గ్రీన్, బ్లూ కాంబినేషన్ అనమాట. రెడ్, గ్రీన్, బ్లూ కాంబినేషన్. రెడ్ వాల్యూ ఎంత ఇంటర్వెల్‌లో ఉంటదంటే 0-255 ఇంటర్వెల్‌లో ఉంటది. గ్రీన్ వాల్యూ 0-255 ఇంటర్వెల్‌లో ఉంటది. బ్లూ వాల్యూ 0-255 ఇంటర్వెల్‌లో ఉంటది. ఇలా అన్ని 0-255 ఇంటర్వెల్‌లో ఉంటది. సో మీకు ఏ కలర్ అయితే కావాలనో ఆ ఇంటర్వెల్‌ని బేస్ చేసుకొని మనకు ప్రింట్ అవుతది. ఇప్పుడు చూద్దాం. సో ఇదేదో మీకు నచ్చిందనుకోండి. ఈ కలర్ మీకు నచ్చింది. అప్పుడు ఈ ఇంటర్వెల్‌లో ఈ కలర్‌ని కాపీ చేసుకొని మనకి ఎక్కడైతే కావాలో అక్కడ ఇచ్చేస్తే సరిపోద్ది. ఇక్కడ ఇచ్చేస్తే ఇప్పుడు దీనికి ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ అనేది ప్రింట్ అవుతది మనకి. చూద్దాం ఒకసారి. చూడండి. దానికి ఏదైతే కలర్ వచ్చిందో అదే కలర్ మనకు ప్రింట్ అయింది. ఓకేనా? ఆర్‌జీబీలో రాయడం ఇది. ఇంకోటి ఆర్‌జీబీఏ అనేసి ఉంది. ఆర్‌జీబీఏ అంటే ఏ అనేది ఆల్ఫా వాల్యూ. ఏదైనా సరే లాస్ట్ వాల్యూ మనకి లైటింగ్ చేసుకోవాలి, తగ్గించుకోవాలి. ఏదైనా కలర్ గాని, ఏదైనా ఒపాసిటీ తగ్గించుకోవాలి అంటే ఈ ఆల్ఫా వాల్యూ మనం ఇస్తాం. ఆర్‌జీబీఏ అని రాయాలి. ఎక్స్‌ట్రా లాస్ట్‌లో ఆల్ఫా వాల్యూ. ఈ ఆల్ఫా వాల్యూ ఇంటర్వెల్ ఎంత ఉంటదంటే 0-1 మధ్య ఉంటది ఇంటర్వెల్. 0-1 ఆ ఇంటర్వెల్ మధ్య ఇస్తే మనకి ఇది కలర్ ఎంత లైట్‌గా కనపడాలి అనేసి మనకి ఇది డిస్‌ప్లే చేస్తదన్నమాట. ఇవన్నీ చూస్తే మీకు ఐడియా వస్తది. నెక్స్ట్ హెక్సాగోనల్ అన్నమాట. హెక్సాగోనల్‌లో ఎలా రాస్తాం? ఇప్పుడు ఇంతవరకు మనం రాసింది ఈ వాల్యూస్. ఈ వాల్యూస్ మనకి హెక్సాగోనల్‌లో కన్వర్ట్ చేసుకుంటాం. చిన్నప్పుడు మీరు చూసే ఉంటారు. ఇలా ఏదైనా సరే నంబరింగ్ వచ్చింది అంటే బైనరీ ఫార్మాట్‌లో మార్చడము, అండ్ ఆక్టాలోకి మార్చడం, హెక్సాలోకి మార్చడం. సేమ్ ఆ వాల్యూస్‌ని మనం హెక్సాలోకి మార్చుకుంటే సేమ్ కలర్ కోడ్ వచ్చేస్తది మనకి. హెక్సాగోనల్‌లో మనం మార్చడం ఇప్పుడు రాదు కాబట్టి మనకు అవసరం లేదు. అంటే ఎవరి కోడ్‌ని మనం మార్చుకుంటూ కూర్చోలేం గదా! సో అందుకోసం కొన్ని డిఫాల్ట్‌గా జనరేట్ చేసే టూల్స్ ఉంటాయి మనకి. అవి యూజ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇప్పుడు ఏదైనా సరే మీకు కలర్ నచ్చింది ఒకసారి చెప్తే అది పెడదాం. ఇది బానే ఉందనుకోండి. ఈ కలర్ నీకు నచ్చింది. ఇది హెక్సాగోనల్‌లో కన్వర్ట్ అయింది. సో హెక్సాగోనల్ ఎలా ఉంటది? హాష్ ట్యాగ్‌తో ఉంటది. హాష్ అనమాట. హాష్ ఇలా ఉంటది. అదే గాని ఆర్‌జీబీలో రాయాలంటే ఆర్‌జీబీఏ ఆర్ ఆర్‌జీబీ ఏదైనా సరే 2 వేస్‌లో ఆర్‌జీబీ ఆర్ ఆర్‌జీబీఏ ఇలా. నెక్స్ట్ నేమింగ్స్ కావాలంటే నేమింగ్సే ఇస్తాం. ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం మనం. చూడండి. ఇలా మనం ఏదైతే సెలెక్ట్ చేసామో అది మనకొస్తది. ఇది హెక్సాగోనల్ అనమాట. నెక్స్ట్ హెచ్ఎస్ఎల్ ఇదంత ఇంపార్టెంట్ అయితే కాదు. ఒకసారి అయితే తెలుసుకొని పెట్టుకోండి. హెచ్ఎస్ఎల్ హ్యూ, సాచురేషన్, లైట్‌నెస్. ఈ హ్యూ అనేది ఏందంటే 0-360 డిగ్రీస్ మధ్య ఉంటది. అండ్ 0 అంటే రెడ్ వాల్యూ, 120 అంటే గ్రీన్ వాల్యూ, అండ్ 240 అంటే బ్లూ వాల్యూ. సాచురేషన్ ఈజ్ పర్సెంటేజ్ వాల్యూ, 0% మీన్స్ షేడ్ ఆఫ్ గ్రే అనమాట. అండ్ 100% ఈజ్ ఫుల్ కలర్ అనమాట. నెక్స్ట్ లైట్‌నెస్ అనమాట. లైట్‌నెస్ పర్సెంటేజ్ 0% అంటే బ్లాక్ కలర్, 50% అంటే నైదర్ లైట్ ఆర్ డార్క్ కలర్, అండ్ 100% అంటే వైట్ కలర్ అనమాట. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. హెచ్ఎస్ఎల్ ఇక్కడ చూడండి. ఇది 0 దగ్గర ఉంది, అండ్ 120 దగ్గర ఉంటే మనకి, అండ్ 240 దగ్గర ఉంటే ఇలాగా 3 కలర్స్ అనమాట. అది దీన్ని లైట్‌నెస్ 0 దగ్గర ఉంటే గ్రే కలర్, అండ్ ఇట్లా దానికి షాడోస్ అనమాట. దానికి ఏదైనా అప్లై చేసేది. ఫుల్ ఉంటే వైట్ కలర్, అండ్ 0 ఉంటే బ్లాక్ కలర్, అండ్ మిడిల్‌లో ఉంటే జస్ట్ డార్క్ కలర్.
సో ఇది నాకు నచ్చింది హెచ్ఎస్ఎల్. సో దీన్ని కాపీ చేసుకోవడం, ఎక్కడైతే మీకు కావాలో అక్కడ పెట్టేసుకోవడం, ఎక్కడైతే మనకు కావాలో అలా పెట్టేస్తాం హెచ్ఎస్ఎల్. దీన్ని కూడా హెచ్ఎస్ఎల్ ఏ అనేసి ఉంటుంది మనకు. దీన్ని కూడా హెచ్ఎస్ఎల్ ఏ అనేసి ఉంటుంది. హెచ్ఎస్ఎల్ ఏ, ఏ అంటే ఆల్ఫా వాల్యూనే, ఏ ఆల్ఫా వాల్యూ. సో ఏ అంటే 0 నుంచి 1 మధ్యన ఉంటుంది మనకి. సో అది కూడా ఒపాసిటీనే రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఇది కలర్స్ గురించి అనమాట. సో ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా? నెక్స్ట్, మనకు నచ్చిన కలర్ని ఎలా పిక్ చేసుకోవడం, మనం ఎలా చేయడం. సో అది మెనీ వేస్లో మనం చేయొచ్చు. సో కొన్ని టూల్స్ ఉంటాయి, కొన్ని ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసుకుంటే, ఇన్స్పెక్ట్ చేస్తే మనకి సిఎస్ఎస్ అన్నీ ఇక్కడ వస్తుంది మనకి. ఇక్కడ వచ్చేసి మనకు దానికి ఏం అప్లై అయింది అనేసి చెక్ చేసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ ఏది మనకి సెలెక్టర్ తెలియాలి, ఏ సెలెక్టర్ కూడా అప్లై చేసిండొచ్చు అని తెలిస్తే మనకు అది చూడండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ ఉంది. సో దీన్ని కాపీ చేసుకొని మన దాంట్లో ఇచ్చేసుకోవచ్చు. కొందరు ఏం చేస్తారంటే ఇట్లా ఇన్స్పెక్ట్ చేసినప్పుడు మన కోడ్ని హైడ్ చేస్తారు వాళ్ళు. సో కోడ్ని కనపడకుండా, అప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయలేం. సో ఇట్లా ఏదైనా సరే కలర్ మనకు కనిపించింది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే కొన్ని టూల్స్ ఉంటాయి, కలర్ పిక్కర్ టూల్స్ అనేసి కొన్ని. సో నా దగ్గర ఒక టూల్ ఉంది, అది మీకు పంపిస్తాను, దాన్ని బట్టి చూడొచ్చు మీరు. ఇక్కడ చూడండి, కలర్ పిక్కర్ టూల్ ఇది. ఇది ఇట్లా ఓపెన్ చేసుకొని మనకి ఏదైతే కలర్ కావాలో దాన్ని ఫస్ట్ స్క్రీన్ మీద పెట్టుకోవాలి మనకి. సో నాకు ఈ కలర్, ఈ బ్లూ కలర్ కావాలనుకుంటున్నాను. అప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, పిక్ కలర్. పిక్ కలర్ అంటే ఇలా వస్తుంది మీకు, పెన్ లాగా వస్తుంది మీకు. ఇప్పుడు ఈ పెన్ ఎక్కడైతే మీకు కావాలో అక్కడ క్లిక్ చేస్తే ఆ కలర్ పిక్ అవుతుంది. ఆర్జీబీ వాల్యూ వస్తుంది అండ్ హెక్సాగోనల్ వాల్యూ వస్తుంది. ఆర్జీబీ అంటే రెడ్ గ్రీన్ బ్లూ కాంబినేషన్లో మనకు వస్తుంది. అండ్ హెచ్టిఎంఎల్ కోడ్ అంటే హెక్సాగోనల్ వాల్యూ మనకు వస్తుంది అన్నమాట. రెడ్ వాల్యూ 6 అండ్ గ్రీన్ వాల్యూ 53 ఆర్ బ్లూ వాల్యూ 117. ఇదైనా మనకు అప్లై చేయొచ్చు, లేదా హెక్సాగోనల్ ఇది కాపీ చేసుకోవాలి. అండ్ మనకి ఇక్కడైతే కావాలి హెక్సాగోనల్ కదా మనకి. సో ఇక్కడ ఇచ్చేస్తున్నాం, కలర్ పీకి ఇస్తున్నా, అండ్ దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నా. H1కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నా, అండ్ దీనికి పీ ఇస్తున్నా. ఒకసారి చూద్దాం, చూడండి దానికి అప్లై అయింది. అండ్ ఇక్కడ చూడండి, దీనికి అప్లై అయింది. క్లియరా? ఇంకేమైనా డౌట్ ఉందా? ఇన్ కేస్ ఆర్జీబీ వాల్యూస్ ఇవ్వాలి అనేసి అనుకుంటే ఇక్కడ ఉన్నాయి కదా, 653,117 ఆర్జీబీ అని పెట్టేసుకొని బ్రాకెట్లో 6,53,117 ఇచ్చేస్తే మనకి కలర్ వస్తుంది. సో ఈ వాల్యూస్ కూడా మీకు పంపిస్తాను, ఒకసారి మీరు చూడొచ్చు. సో ఈ 3 వేస్ని రేపటి వరకు బాగా ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ వచ్చాయి అనేసి అనుకుంటే నెక్స్ట్ సెలెక్టర్స్ గురించి చూద్దాం. అండ్ మిగతా ఇమేజెస్, రేపు బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ గురించి, ఇంకా రిమైనింగ్ సెలెక్టర్స్ గురించి రేపు కంప్లీట్ అవుతాయి మనకి. సెలెక్టర్స్ అన్నిటి గురించి రేపు చూద్దాం. సెలెక్టర్స్ చూసిన తర్వాతనే మళ్ళీ వేరే కాన్సెప్ట్కి వెళ్దాం. సెలెక్టర్స్ అన్ని మనకు వస్తేనే ఏ సెలెక్టర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఏ సెలెక్టర్కి మనం ఎలా చేస్తామనేసి మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందండి?